హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి వాడపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము 5వ వారం. మొన్న 2 వారాలు అయితే మాకు కుదరకైతే మానేసామండి. ఈ పాటికైతే 6 వారాలు అయితే అయిపోయాయి, కానీ అవ్వలేదు. ఇంక ఈసారి అయితే 5వ వారం అయితే వెళ్తున్నాము. ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాను, కానీ వీడియో అయితే తీయలేదు. మేము లేచిందే లేట్గా అయితే లేచాము. ఇంకా ట్రైపాడ్ అయ్యి ఫిక్స్ చేసుకుని వీడియోస్ తీసుకుని వాడపల్లి స్టార్ట్ అవ్వాలంటే చాలా లేట్ అయిపోతుంది. వాడపల్లి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇంకా ఇంటి దగ్గర తెచ్చుకున్న కొబ్బరికాయలు అయితే అయిపోయినాయి. ఇంక ఈ తాతయ్య గారి దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ కొబ్బరికాయ రేట్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇవైతే చిన్న కాయలు అయితే 20 రూపీస్ అంట. అదే పెద్దవి అయితే ఒక్కోటి 25 రూపీస్ అన్నారు. 20లో 2 కాయలు అయితే తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మామిడికాయలు, కొబ్బరికాయలు, అలానే కొన్ని తులసి మాలలు కూడా ఈ తాతయ్య గారు అయితే అమ్ముతున్నారు. ఈ వయసులో కూడా భలే కష్టపడుతున్నారండి. ఇంక ఇలా దారి పొడికి అందరూ కూడా కొబ్బరికాయలు అయితే పెట్టుకుని కొంచెం చీకటిగా ఉన్నా కూడా అలా అయితే అమ్ముకుంటున్నారు. ఇంకా మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఈసారి అయితే డిప్సీని అయితే తీసుకువెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే మాకు ఊరైతే వెళ్ళటం అయితే కుదరలేదు. ఎప్పుడు కూడా అత్తమ్మలకైతే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే వెళ్ళే వాళ్ళము. ఇంక ఈసారి అయితే మేము ఊరు వెళ్ళలేదు కాబట్టి డిప్సీని కూడా మాతో అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాము. డిప్సీని తీసుకువెళ్ళటం ఇది 2వసారి అండి. ఇంకా మిగతావన్నీ కూడా మేము అత్తమ్మల ఇంటికాడ డిప్సీని అయితే వదిలేసి మేమైతే వచ్చేవాళ్ళము. ఇంక వీళ్ళందరూ కూడా ఆటోలో అయితే వస్తున్నారండి. అందరూ కూడా ఆరెంజ్ కలర్ శారీస్నే కట్టుకున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. ఇంక ఇక్కడ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈసారి బండి పార్కింగ్ దగ్గర అయితే ఏరియా అంతా ఖాళీగానే ఉంది. ఇంకా మొన్నటిదాకా అయితే ఆ ఎదరిదాకా ఖాళీ ఉండేది కాదు. ఇంకెప్పుడు కూడా ఇక్కడ 20 రూపీస్ తీసుకుంటే 5 రూపీస్ అయితే వెనక్కైతే ఇస్తారు. ఇంకా అలా టికెట్ తీసుకుని అయితే లోనకైతే వెళ్తున్నాము. ఇంకా కొంచెం మంది అయితే ముందు రోజే వచ్చేసి అయితే ఉంటున్నారంటండి. ఇంకా వాడపల్లి అంకన్న బాబు అయితే అంత ప్రసిద్ధి అయితే చెందారు. ఇంకా అసలు చిన్న తిరుపతి మీద మించి అయితే ఉందండి. ఇంకా పెద్ద తిరుపతి తర్వాత వాడపల్లి అన్నట్టు అయితే ఉంది. ఇంకా అందరూ కూడా ఎవ్వరు కూడా మానట్లేదు. అందరూ కూడా ప్రతి వారం అయితే మొక్కు అయితే చెల్లించుకుంటున్నారు. ఇంకెప్పుడు చూసినా ఈ బండ్లు అయితే ఇలానే ఉంటున్నాయండి. నాకు అసలు కొళ్ళు అయితే సరిపోవట్లేదు, అంత అలా ఉంది. ఇంక ఇక్కడ ఏరియా అంతా ఖాళీగానే ఉంది. మనం దర్శనం చేసుకుని వచ్చి లోగలు అయితే ఇది కూడా ఖాళీ అయితే ఉండదు నాకు తెలిసి. ఇంక ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ బండి అయితే పెట్టేసి జోళ్ళు కూడా బండి దగ్గర అయితే పెట్టేసుకున్నాము. మనం లోన్ అయితే పెట్టుకుంటుంటే అసలు కనిపించట్లేదండి. ఇంక అందుకే ఎవరి బండి దగ్గర వాళ్ళు అయితే పెట్టేసుకుంటున్నారు. ఇంక ఇలా లోనకైతే వచ్చేసాము. ఇక్కడ కొన్ని పువ్వులు అయితే తీసుకోవాలి. ఇంక ఇలా డిప్సీని అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. నేను ఇక్కడ పూలు అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఇంకా కవర్లో ఒక 10 రూపీస్ కింద అయితే అమ్ముతున్నారండి. అంటే కవర్ వచ్చి 10 రూపీస్. నేను 2 కవర్లు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం 7 రౌండ్లు తిరిగినప్పుడు 7 పువ్వులు అనేవి ఖచ్చితంగా అయితే ఉండాలి. 2 కవర్లు తీసుకుంటే మా హస్బెండ్ కవర్ మా హస్బెండ్కి ఇచ్చేసి నా కవర్ నేనైతే తీసుకోవచ్చు. అలానే వెళ్ళు తులసి మాలలు, ఇంకా కొబ్బరికాయలు, పువ్వులు కూడా ఇలా అయితే అమ్ముకుంటున్నారు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళే అమ్ముతున్నారండి, మగవాళ్ళు అయితే తక్కువ. ఇంకా ఎవరైనా కానీ డబ్బుల కోసమే కదా కష్టపడేది. ఇలా 2 కవర్లు తీసుకుని అయితే లోనకైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీస్ వాళ్ళు అన్నాను కదా, లోనకైతే వచ్చేసారండి. వాళ్ళు మొత్తం మీద ఏదో గుడికి సంబంధించిన వాళ్ళైతే అనుకుంటాను. ఇంకా ఇక్కడ వాడపల్లిలో వర్షం కూడా పడినట్టుంది. నేలంతా కూడా చెమ్మచెమ్మగా అయితే ఉంది అప్పటికే. ఇంక ఈసారి అయితే వర్షం అయితే లేదండి. మేమైతే బాగానే వెళ్ళి బాగానే వచ్చేసాము. ఫస్ట్ టైం అయితే డిప్సీని తీసుకువెళ్ళినప్పుడు అయితే చాలా వర్షము, ముగ్గురం కూడా అయితే తడిచిపోయాము. ఇంకా లోనకైతే వచ్చేసాము. ఇంక అందరూ కూడా రౌండ్లు అయితే తిరిగేస్తున్నారు. ఇంకా అప్పటికే చాలామంది అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి. ఇంకా ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ చేయాలి. ఇంకా సెల్ ఫోన్స్ అనేవి మొన్న నుంచే ఇచ్చేసుకుంటున్నారు. నేను అంతకు ముందు అయితే లోన్ అయితే వెళ్ళైతే తీసాను, కానీ ఇంక మొన్న నుంచి అయితే ఇలా రూల్ అయితే పెట్టేశారండి. ఫోను బ్యాగు అయితే పట్టుకు వెళ్ళకూడదని చెప్పి. ఇంకా నేను ఫోన్ ఇచ్చే ముందైతే ఇక్కడ ఇలా వీడియోస్ అయితే తీసుకుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంక కొబ్బరికాయలు పువ్వులు అయితే చేతితో పెట్టుకుని బ్యాగులు అయితే లోన్ అయితే ఇచ్చేసాము.
ఇక్కడ ఇంక ఈ సైడ్ ఏమో బ్యాగ్స్, ఆ సైడ్ ఏమో ఫోన్స్ అయితే ఇచ్చేసాము. దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా లోన్ అయితే వీడియోస్ తీయడానికి లేదు కదా. ఈసారి అయితే కొంచెం దర్శనం లేట్ అయ్యింది. ఎంత 50 రూపీస్ టికెట్ తీసుకున్నా. ఈసారి అయితే లైన్లో అయితే చాలాసేపు నుంచున్నామండి. అలాగే 7 రౌండ్లు తిరగడానికి కూడా కొంచెం టైం ఎక్కువే పట్టింది. ఇంక ఈసారి లోన్ అయితే దర్శనం బాగానే చేసుకున్నాము. ఇంక ఇలా నేను ఈ ఆరెంజ్ కలర్ కుండీ అయితే తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. గులాబీ చెట్లు అయితే భలే ఉన్నాయి కదా, అన్ని కలర్స్ కూడా. ఒక్కో వారము ఒక్కో చెట్టు అయితే పట్టుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ కుదిరేది కాదండి. ఇంక ఈసారి అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాను. లాస్ట్ టైం అయితే అత్తమ్మకైతే పట్టుకుని వెళ్ళాము. ఇంక ఈసారి రాజమండ్రికి అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాను. ఇంకా నేనైతే ముందైతే తీసుకున్నామండి, అవైతే కొంచెం పాడైపోయాయి. ఇంక ఈసారి ఈ మొక్కలు అయితే కొనుక్కొని మంచిగా పెంచుదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, తిరిగి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా వచ్చి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి వాళ్ళు అయితే వెళ్తున్నారండి. ఇంకా వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేసేసారు. ఎప్పుడో తెల్లవారుజాము నుంచి అండి. మరి వాళ్ళని లేపేస్తారో వాళ్ళే లేస్తారో తెలియదు, కానీ ఇంక ఇలా చిన్న చిన్న పిల్లలు ఇంక ఇలానే తిరుగుతూ ఉంటారు. ఎండైనా వానైనా ఏదైనా కానీ ఆ పిల్లలు చేసేది ఆ పిల్లలే చేస్తున్నారండి. జాలిపడి వేద్దామన్నా కానీ వాళ్ళు అసలు ఇంకా అలానే ఉంటున్నారు. పోలీసులు కూడా తిడుతూ లాక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళైతే ఇంకా చిన్నపిల్లల్ని అలా కూర్చోబెట్టడం అయితే మానట్లేదు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి బండి అయితే తీసుకుని. ఇంక ఇలాగా జనం కూడా చాలా ఎక్కువే ఉన్నారు. నేనైతే చెప్పాను కదా, తెల్లవారుజామున అయితే కొంచెం ఖాళీ ఉంది. ఇంక ఈసారి అయితే ఆ ఖాళీ కూడా లేదండి. ఇంకా సగం దూరం అయితే వచ్చేసాక కొంచెం టీ అయితే తాగుదామని ఇక్కడైతే ఆగాము. ఇంకా డిప్సీకి అయితే బిస్కెట్స్ అయితే తెచ్చాను. కొద్దిగా వాటర్ అయితే పట్టించి డిప్సీకి బిస్కెట్ అయితే తినిపించేసి మేమైతే టీ తాగైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ధవళేశ్వరం అయితే వచ్చేసామండి. ఇంకా మేము మారంపూడి అయితే వెళ్ళాలి. మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే అన్నవరం నుంచి అయితే వస్తున్నారంట. వస్తూ అయితే ఆగారండి. ఇంకా ప్రసాదం అయితే రిసీవ్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాక డిప్సీని కూడా స్కూల్కి అయితే పంపించాలి. ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్